అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు 4 వస్తువులను పరిచయం చేస్తున్నాను. వాటి ద్వారా మనకు ఆరోగ్యము, ఇక వాస్తుపరంగా కూడా వాటిని ఉపయోగించడం వల్ల మనకు ఎంతో ఉపయోగము అనే విషయాన్ని చూపిస్తున్నాను. మొట్టమొదటిది కలబంద, తర్వాత చింత చిగురు, తర్వాత ఉద్దిపప్పు కాయలు, ఉద్దిక విత్తనాలు, ఇక శంకు పువ్వు. ఈ 4 వస్తువులు మా ఇంటిలో ఈ సీజన్లో కాసిన పెరటి మొక్కలు. చెప్తారు కదా భగవంతుడు, పత్రం పుష్పం ఫలం తోయమని. అలా భగవంతుడు కృప ద్వారా ఈ 4 వస్తువులు నాకు సంప్రాప్తిచ్చాయి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ కలబంద వలన మనకు దిష్టి దోషాలు పోతాయి. ఇక ఇది ఒక ఔషధ మూలిక. మనకు శరీరంలో వచ్చే సమస్త కంట మచ్చలు పోగొడతాయి. ఇంకా మాకు కాలిన గాయాలు, బొబ్బల కట్టు కూడా ఇవి ఉపయోగపడతాయి. అలాగే ఈ చింత చిగురు, ఇందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనము వేసవి కాలంలో బాగా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం పప్పులోకి. ఇంకా పొడి కూడా కొట్టుకొని వాడుకుంటాం. ఇక ఈ అపరాజిత పువ్వు, దీన్నే శంఖ పుష్పం అంటారు. దీంతో నేను ఒకరోజు కషాయం చేసుకొని తాగాను. ఏమీ లేదు, ఉత్తరే వేడి నీళ్ళలో మరిగించి తాగాను. కాలేయ సమస్యలు ఉంటే తగ్గుతాయి అన్నారు. బాగా ఆకలి పుట్టింది, ఇప్పుడు చక్కగా తింటున్నాను. ఇక ఈ ఉద్దిపప్పు గింజలు ఉన్నాయి కదండి, వీటితో ఇది రాహు గ్రహానికి ప్రీతిగా చేసేది. దీని ద్వారా మనం అమ్మవారికి, ఆంజనేయ స్వామికి మిరపగారెలు అప్పుడప్పుడు నివేదించడంలో ఉండే అంతరార్థం. దీనివల్ల మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము, నడుము బలం వస్తుంది. ఇక వాస్తుపరంగా అయితే మనకు రాహు దోషం లేదని ఉంటే కూడా తొలగిపోతాయి. ఈ విధంగా ఈ 4 వస్తువులు మానవునికి ఎంతో ఉపయోగపడేవిగా నేను భావిస్తున్నాను. అమ్మవారు భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ఈ సంవత్సరము మా ఇంటిలో ఇవన్నీ వచ్చినాయి. గతంలో వేరుశనగ కాయలు, ఇక నువ్వు గింజలు, మరలా ఆవగింజలు ఇవన్నీ ఒక టైంలో పూచాయి. గులాబీ పువ్వు, ఇవన్నీ కూడా ఒక సంవత్సరంలో ఒక సీజన్లో మా ఇంట్లో మనకెత్తాయి. ఇది నా సంతోషానికి కారణమైన విషయం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సన్మంగళాంతు. ఇది మీతో నేను పంచుకున్న ఆనందకర సమయం. హరి ఓం తత్సత్.